అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బడ్ చిప్ పద్ధతిలో చెరకు నారు పెంపకం వివరాలు, వేసవి పెసర మినుములో చీడపీడలు నివారణ, ఇక జై కిసాన్లో సాగునీటి మోటార్ల నియంత్రణకు యాప్ న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ పేరిట అంకుర సంస్థను స్థాపించిన యువ ఇంజనీర్లు. సంవత్సరం పొడవునా సాగు చేయబడుతూ అతి తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. నీటి వసతి ఉన్న రైతులు పెసర మినుమును వేసవి పంటగా సాగు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న వేడి వాతావరణ పరిస్థితులకు పైరు సరిగ్గా ఎదగకపోవడంతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉండి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతోంది. వీటితో పాటు మరుక మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు, తెగుళ్లలో పల్లాకు, బూడిద తెగుళ్ల వల్ల దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే వేసవి పెసర మినుము నుండి మంచి దిగుబడులు పొందవచ్చు. అవేంటో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. పెసర మినుములో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక వంటి రసం పీల్చే పురుగులు ఆకులు, పువ్వులు, కాయల నుంచి రసం పీల్చి నేరుగా నష్టం కలిగించడమే కాకుండా వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేయడం ద్వారా అధిక నష్టాన్ని కలగజేస్తున్నాయి. రసం పీల్చే పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడ ఎకరాకు 20 చొప్పున పసుపు రంగు, నీలం రంగు జిగురు అట్టలను ఉంచాలి. పంట విత్తిన 15 నుంచి 20 రోజులప్పుడు ఒకసారి 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. రసం పీల్చే పురుగులే కాక పెసర మినుములో చిత్తపురుగుల నష్టం ఉంటుంది. ఇవి పైరు 2 ఆకుల దశలో ఎక్కువగా ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోయే అవకాశముంటుంది. చిత్తపురుగుల నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేక ఎసిఫేట్ 1 గ్రాము లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. అలాగే మరూక మచ్చల పురుగు తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దీనినే పూత పురుగు లేదా గూడు పురుగు అని అంటారు. ఈ పురుగు మొగ్గ, పూత, పిందె దశలో ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలగజేస్తుంది. ఈ పురుగు పూ మొగ్గలపై, లేత ఆకులపై, పిందెలపై గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి బయటికొచ్చిన పిల్ల పురుగులు పూమొగ్గ లోపలికి చొచ్చుకొనిపోయి లేత భాగాలను తింటాయి. ఈ పురుగులు కాయలు తయారయ్యేటప్పుడు వాటి దగ్గరకు చేరి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వల్ల పంటకు 10 నుంచి 80% వరకు నష్టం కలుగుతుంది. మరూక మచ్చల పురుగు నివారణకు పంట మొగ్గదశలో ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్లు వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పురుగు గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. మొగ్గ, పూత దశల్లో అక్కడక్కడా కొన్ని పూ మొగ్గలను సేకరించి
వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయేమోనని గమనించి వాటిలో పురుగు ఉన్నట్లయితే వెంటనే 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 0.75 మిల్లీలీటర్ల నోవల్యురాన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మళ్లీ అవసరమైతే 5 నుంచి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చెయ్యాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ప్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మరూక మచ్చల పురుగు తీవ్రతను నివారించుకోవచ్చు. అదేవిధంగా పొగాకు లద్దె పురుగు పైరు తొలిదశలోనే ఆశించి పంటను నష్టపరుస్తుంది. ఈ పురుగు పత్రహరితాన్ని గోకి తిని నష్టం కలగజేస్తుంది. అందువల్ల దిగుబడులు కూడా తగ్గిపోతాయి. పురుగు నివారణకు ఎకరానికి 200 గ్రాముల థయోడీ కార్బ్ లేదా 400 మిల్లీలీటర్లు క్వినాల్ఫాస్ లేదా 200 గ్రాముల ఎసిఫేట్ లాంటి మందులు పిచికారీ చేసుకోవాలి. పెసర, మినుమును ఆశించే తెగుళ్లలో ముఖ్యమైంది పల్లాకు తెగులు. పసుపు రంగులో మచ్చలు మొదట లేత ఆకులపై ఏర్పడి క్రమేపీ ఈ మచ్చలు పెరిగి ఆకు అంతటా వ్యాపించి పసుపు రంగులోకి మారతాయి. పైరు తొలిదశలో ఆశించినట్లయితే మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఈ తెగులు లక్షణాలు పూత దశలో వస్తే సుమారు 90 నుంచి 100% వరకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. పైరులో పసుపు రంగు జిగురు అట్టలను పంట కంటే 1 అడుగు ఎత్తులో అమర్చుకున్నట్లయితే పసుపు రంగుకు ఆకర్షించబడి వాటికున్న జిగురుకు అతుక్కొని తెల్లదోమలు చనిపోతాయి. తెల్లదోమ నివారణకు క్రిమిసంహారక మందులైన ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పల్లాకు తెగులును నివారించుకోవచ్చు. ఇలా అన్ని సస్యరక్షణ చర్యలు చేపడితే పెసర, మినుములో చీడపీడలను నివారించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. తీపిని పంచాల్సిన చెరకు గత కొన్ని సంవత్సరాలుగా రైతుకు చేదును చవిచూపిస్తోంది. ఇందుకు పెట్టుబడులు పెరగడం, ధరలు గిట్టుబాటు కాకపోవటం, దిగుబడులు తక్కువగా ఉండటం వంటివి కారణాలుగా కనిపిస్తాయి. ఈ పంట సాగులో అధిక ఖర్చు అయ్యేది విత్తన ముచ్చలకే. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల వరకు విత్తనానికే ఖర్చు అవుతుంది. అలా కాకుండా చెరకు విత్తన ఖర్చు తగ్గించుకునే ఒక ఉత్తమ మార్గం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదే ఒంటికన్ను ముచ్చలతో నారు పెంచడం. దీనివల్ల 1 అరటన్ను విత్తన గడలైతే సరిపోతాయి. విత్తన ఖర్చు తగ్గడమే కాకుండా ప్రోట్రేలలో పెంచుకొని నారు నాటుకుంటాం కాబట్టి సాగు సమయం కూడా ఆదా అవుతుంది. పొలంలో మొక్కల సాంద్రత కూడా బాగుంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఒంటికన్ను ముచ్చలు లేదా బడ్చిప్ పద్ధతిలో చెరకు నారు పెంపకం గురించిన వివరాలను మనకందిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమేష్. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దాదాపు 50,000 హెక్టార్లలో చెరుకు సాగు అవుతుంది. ప్లస్ 37 లక్షల టన్నుల దిగుబడి అనేది కూడా వస్తుంది. అయితే ఈ కాలంలో రాను మన దిగుబడి అనేది తగ్గిపోతుంది. దానివల్ల విస్తీర్ణం అనేది కూడా తగ్గిపోతుంది. దానికి ముఖ్యమైన 2 కారణాలు. ఒకటేమో పంట దిగుబడి తగ్గిపోవడం, ఒకటేమో సాగు ఖర్చులు అనేది పెరిగిపోవడం, ఇంకోటి కూలీల కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విస్తీర్ణం అనేది తగ్గుతుంది. అయితే దీంట్లో మనము ఈ చెరుకు సాగు చేయడానికి 45 నుంచి 50,000 వరకు ఖర్చు వస్తుంది ఎకరాకు. అయితే దాంట్లో ముఖ్యంగా 45 నుంచి 50% విత్తన ఖర్చు అనేది ఉంటుంది. అయితే మనం సాధారణ పద్ధతిలో 3 నుంచి 4 టన్నులు అనేది చెరుకు అనేది నాటుకుంటాం. 3 ముచ్చలు కానీ 2 ముచ్చల పద్ధతిలో అయితే మనం 3 నుంచి 4 టన్నులు అనేది వాడుకుంటాం. అయితే ఇది బడ్చిప్ విధానంలో మనము 1 టన్ను విత్తనం అనేది మనం చెరుకు అనేది సరిపోతుంది. అయితే మనం ఈ విధానంలో ఏం చేస్తామంటే 6 నుంచి 8 నెలలు ఉన్న లేవడి తోటల నుంచి మనము విత్తనం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా పురుగులు తెగుళ్ళు ఎక్కువ ఉన్న పంటల నుంచి విత్తనం అనేది సేకరించరాదు. దాంట్లో మనము ఈ బడ్చిప్ అనే మిషన్ ఉంటుంది, లేకుంటే ఒక అర్ధచంద్రాకారం ఒక కత్తితో మనము ఈ చిన్న అంటే కణుపులు మాత్రమే కట్ చేసుకొని మిగిలిన చెరుకు అంతా మనం చక్కెర ఫ్యాక్టరీ కానీ బెల్లం కానీ పంపించుకుంటే మనకు అది అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనము ఒక టన్నులో 7,500 నుంచి 8,000 మొలకలు అనేది మనము తయారు తీసుకుంటాము. దాని తర్వాత మిగిలినది మనం ఫ్యాక్టరీకి అనేది పంపించుకుంటాము. అయితే ఈ 1 ఎకరాకు మనకు 7,500 మొలకలు అనేది సరిపోతుంది. దీంట్లో
మనము ఒక 100 కిలోలు అనేది మనం విత్తనం కట్ చేసుకున్న తర్వాత మిగిలిన 900 కిలోలు అనేది దాని నుంచి మనం బెల్లం కూడా గానుగా ఆడించుకొని బెల్లం తయారు చేసుకుంటే కూడా మనకు ఒక 90 కిలోల వరకు బెల్లం కూడా వస్తుంది మన దగ్గర. అయితే ఇది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ కట్ చేసుకున్న దానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. 1 మిల్లీలీటర్ ప్రొపికోనజోల్తో 1 లీటర్ నీటిలో కలిపి మనం ఒక 25 నుంచి 30 నిమిషాలు దాంట్లో నానబెట్టి తర్వాత మనము ప్రోట్రేస్ అంటే మనం 50 కానీ 60 కానీ క్యావిటీస్ ఉన్న ప్రోట్రేస్లో మనము ఈ చెరుకు కన్నులు అనేది ఒక 50% కోకోపీట్ నింపిన తర్వాత మనము కన్నులు పైకి ఉండే విధంగా పెట్టుకొని తర్వాత మిగిలిన కోకోపీట్ అంతా పైన నింపేసేయాలి. ఇలా నింపి తర్వాత రోజ్ క్యాన్తో నీళ్లు పోసేయాలి. అయితే మనం ముఖ్యంగా చెరుకు నాటడం అనేది నవంబర్ లాస్ట్ నుంచి ఫిబ్రవరి మార్చి వరకు జరుగుతుంటుంది. అయితే ఈ టైంలో మనకు ఎక్కువ అంటే మనం ఎక్కువ ఎండలు ఎక్కువ ఉండవు, మనం ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి మొలక శాతము తగ్గడానికి అవకాశం ఉంటుంది, అంటే మొలక సరిగా రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకటి బడ్చిప్ విధానంలో ఒకటి పాలీ హౌస్ ఒకటి తీసుకోవాలి, ఒకటి 50% షేడ్ నెట్ ఉన్నది గ్రీన్ హౌస్ ఒకటి ఉండాలి. అయితే మనం పాలీ హౌస్ ఎందుకు తీసుకుంటామంటే ఈ మనం ట్రేస్లో వేసిన మొలకలన్నీ ఇస్తాం కదా, ఆ ట్రేస్లన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చి దానికి ప్లాస్టిక్ కవర్ చుట్టేసి మనం ఈ తేమ అనేది ఎక్కువగా పెంచుకుంటే మొలక అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. మనకు 4 రోజుల్లో మొలక అనేది అబ్జర్వ్ చేస్తాం అన్నట్లు. అది ఒకదాని నుంచి దానిపైన ఒకటి ఉన్న ట్రేస్ని సపరేట్ చేసి 50% షేడ్ నెట్ ఉన్న దాంట్లో మనం పెట్టుకుంటే వరుసగా పేర్చుకున్నట్టయితే ఈ మనం 4వ రోజు నుంచి 25 రోజుల వరకు మనం ఈ షేడ్ నెట్లో అనేది ఉంచుకోవచ్చు. అయితే మనం దీంట్లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం బడ్ చిప్లో కట్ చేసేటప్పుడు ఏమన్నా మొలకలు కన్నుకు దెబ్బ తాకినా కానీ లేకుంటే ఏమన్నా రోగం ఉన్నాయి కానీ లేకుంటే ఏమన్నా సరిగా మొలక రానివి చిన్నవి ఉంటే మనం తీసి పక్కకు పడేసుకొని విత్తన శుద్ధి చేసిన దానికి మనం పెట్టుకోవాలి. ఇంకోటి మనం విత్తనం తీసుకునేటప్పుడు కూడా 6 నుంచి 8 నెలలు ఉన్న మొలకలు ఉన్నాయో తీసుకోవాలి. దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఉపయోగాలు చూసుకున్నట్టయితే ఏముంటాయంటే మనకు ఈ పిలకలు అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి పిలకలు ఎక్కువ వచ్చి ఒకేసారి ఎదుగుదల అనేది కూడా యూనిఫామ్గా ఉంటుంది. దీంట్లో మనం గడల వెయిట్ కూడా క్లమ్ వెయిట్ అంటాం, అది కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో చక్కెర శాతం కానీ దిగుబడి కానీ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మనం దూరం అంటే జంటసాల పద్ధతిలో నాటుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకోటి మనము కలుపు కానీ ఏదైనా పవర్ టిల్లర్ అట్లా ఉపయోగించి మనం కలుపు కూడా నివారించుకోవచ్చు మనం ఈ దూరం సార్లు ఉండడం వల్ల. ఈ విధంగా పాటించడం వల్ల మనం ఏంటంటే ఇప్పుడు 1 టన్నుకు మనకు రైతు దగ్గర 3.5 నుంచి 4 వేలు అనేది ఖర్చు వస్తుంది. అంటే మనం 3 నుంచి 4 టన్నులు అన్నా కూడా విత్తనం ఖర్చే మనకు 15-16 వేలు అనేది అవుతుంది. దీంట్లో మనం 1 టన్నే కాబట్టి 4 వేలు వేసుకున్నా కూడా దానికి ప్రోట్రేస్కు ఒక 2 వేలు వేసుకున్నా కూడా ఒక 1000 రూపాయలు అనేది మనము కోకోపీటు మనం 7,000 రూపాయల్లో మనం ఎకరాకు కావాల్సిన మొలకలనే తయారు చేసుకుంటాం. ప్లస్ ఈ మొలకలు కూడా అన్ని యూనిఫామ్గా మనకు మొలకొచ్చి దృఢంగా ఉండి మనం చేనులో కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి మనం చేనులో కూడా 1 నెల అనేది పంట కాలం అనేది కూడా తగ్గించుకోవచ్చు. కన్నులు తీసిన తర్వాత మిగిలినది మనం బెల్లం ఆడించుకుంటే కూడా మనకు 1000 కిలోలు చెరుకు పంపిస్తే దాంట్లో మనకు 90 నుంచి 100 కిలోలని బెల్లం కూడా వస్తుంది. 80 రూపాయల చొప్పున మనం బెల్లం అమ్ముకుంటే కూడా మనకు ఈ విత్తనం తయారు చేసిన ఖర్చు అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. మనకు రైతులు ఈ విధంగా పాటించి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మనకు సాగు ఖర్చులు తగ్గి దిగుబడులు అనేది పెరుగుతాయి. దీంతోపాటు మనం అదనపు ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సాగు రంగంలో యువత పాత్ర కీలకంగా మారుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వ్యవసాయాన్ని ముందుకు నడిపించడంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా అమలు చేస్తూ పలు ప్రయోగాలు చేస్తూ వ్యవస్థాపకులుగా మారుతున్నారు. అలా ఇంజనీరింగ్ పట్టభద్రురాలు ఒకరు తన బృందంతో కలిపి ఓ అంకుర కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మొబైల్ అప్లికేషన్ సెన్సార్ల ద్వారా పంట క్షేత్రాల్లో విద్యుత్ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ సేవలను అందిస్తుండటం విశేషం. ఉమ్మడి కడప జిల్లా రాజంపేటకు చెందిన నరశెట్టి బాలభార్గవి హైదరాబాద్లో సొంతంగా అంకుర కేంద్రం ఏర్పాటు చేసి 2 ఏళ్లుగా రైతులకు సేవలనందిస్తున్నారు. ఆరంభంలో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన భార్గవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై చేసిన ఒక ప్రాజెక్టు సత్ఫలితాలనివ్వడంతో మరో అడుగు ముందుకేశారు.
ఐఓటీ ఆధారంగా రైతుల పంట క్షేత్రాల్లో పొలాలకు విద్యుత్ మోటార్ల ద్వారా నీరు పెట్టుకోవడానికి వీలుగా మొబైల్ అప్లికేషన్ ద్వారా పంప్ సెట్ ఆన్ అండ్ ఆఫ్ సేవలు అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు కార్యరూపమిచ్చి 6 మాసాల పరిశీలన అనంతరం ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఉంటూనే మరో 3 మిత్రులతో కలిసి న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ సంస్థ పేరిట అంకుర కేంద్రం స్థాపించింది. నాస్తా వచ్చేసి ఒక స్టార్టప్ కంపెనీ, ఉమెన్ ఓన్డ్ స్టార్టప్ కంపెనీ. సో 2 సంవత్సరాలైంది స్థాపించబడి. సో నాస్తా ఏం చేస్తుంది అంటే ఐఓటీ ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తుంది. అంటే మన ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తామన్నమాట. సో అలా మేము ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేసాము. అంటే ఎక్కడైనా సరే ఒక డేటాను కలెక్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి ఆ డేటాను బేస్ చేసుకొని యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అన్న అలాంటి వాటికి ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేసాం. సో ఆ డెవలప్ చేసిన ప్లాట్ఫామ్ మనం ఏ ఇండస్ట్రీలోనే యూజ్ చేయొచ్చు. అంటే అగ్రికల్చర్లో కానీ, ఆక్వాకల్చర్లో కానీ, హార్టికల్చర్లో కానీ, అర్బన్ సొల్యూషన్స్లో కానీ ఎక్కడైనా చేయొచ్చు. మేము ఫస్ట్ అగ్రికల్చర్లో ప్రోడక్ట్స్ డెవలప్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు మన రైతులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లమ్ మోటార్ ఆపరేట్ చేయడంలో వాళ్ళకి ఎక్కువ. విలేజెస్లో మోస్ట్లీ వోల్టేజ్ కరెంట్స్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాటి వల్ల మోటార్స్ కాలిపోతూ ఉంటుంది రెగ్యులర్గా. సో ఒకసారి మోటార్ కాలిపోతే దాన్ని రిపేర్ చేయడానికి ఫార్మర్ ఎక్కువనే స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మేము చూసినప్పుడు మేము అనుకున్నాము ఏదైనా ఒక స్మార్ట్ సొల్యూషన్ని ఫార్మర్స్కి ఎందుకు ఇవ్వకూడదు అని. సో అలా నాస్తా స్మార్ట్ మోటార్ మేనేజ్మెంట్ డెవలప్ చేసామన్నమాట. ఫార్మర్ వాళ్ళ స్టార్టర్కి ఆ డివైస్ని కనెక్ట్ చేసుకుంటే ఫార్మర్ ఫోన్ నుంచి ఎక్కడి నుండైనా సరే మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో మొబైల్ యాప్ ఉంటుంది, ఎస్ఎంఎస్ ఉంటుంది, ఫోన్ కాల్ ఉంటుంది. మోటార్ సేఫ్ గార్డ్ చేస్తుంది అనమాట ఈ డివైస్. అంటే ఎప్పుడైతే హై వోల్టేజ్ వస్తుందో వెంటనే మోటార్ని ఆఫ్ చేసేసి రైతుకు చెప్తుంది అనమాట, మీ మోటార్ ఆఫ్ అయ్యింది, అలర్ట్ వస్తుంది, ఎస్ఎంఎస్ వెళ్తుంది. అలాగే మొబైల్ యాప్లో కూడా చూపిస్తుంది అనమాట. సో హై వోల్టేజ్ కానీ, లో వోల్టేజ్, ఫ్యూజ్ పోతే ఫార్మర్కి చెప్తుంది. అంతేకాకుండా మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకునేది కూడా వేరే వేరే పద్ధతుల్లో చేసుకోవచ్చు అనమాట. టైం సెట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒకే టైంకి ఆన్ ఆఫ్ చేసుకోవాలి అంటే టైమర్ పెట్టుకోవచ్చు. ఇంటర్వెల్స్ మోడ్ అంటే లైక్ ఫార్మర్స్ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న వాటర్ ప్రాబ్లం వల్లనో లేకపోతే వాళ్ళ పంట బేస్ చేసుకొని మోటార్ని కంటిన్యూగా రన్ చేయరు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మోడ్ ఉంది. రోజు ఒకే టైంకి ఆన్ ఆఫ్ చేసే వాళ్ళకి ఆర్ ఎవ్రీడే నైట్ టైం పెట్టుకునే వాళ్ళకి టైమర్ షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో అడ్ హ్యాక్ మోడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ ఆఫ్ చేసుకునే దానికి సేమ్ మోడ్. సో ఇవన్నీ యాప్లోంచి చేసుకోవచ్చు. సో ఇలాంటివే మేము మల్టీ మోటార్ మేనేజ్మెంట్ అంటే రైతులకి పొలంలో దగ్గర ఒక 50 మీటర్ల డిస్టెన్స్లో 2 కానీ 3 కానీ మోటార్లు ఉంటే ప్రతి దానికి ఈ డివైస్ పెట్టుకోకుండా యాడ్ ఆన్ డివైస్ ఇచ్చామన్నమాట. సో ఇలాంటి సొల్యూషన్స్ ఆల్రెడీ మార్కెట్లో చాలామంది తీసుకొచ్చారు, ఉన్నాయి కూడా. బట్ మేము చేయడానికి ఏంటి అంటే అవి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. మేము ఒక స్మాల్ అండ్ మీడియం సైజ్ ఫార్మర్స్ కోసం వర్క్ చేస్తున్నాం అనమాట. రాజంపేటలో బీటెక్ పట్టా పుచ్చుకున్న భార్గవి అనంతరం తిరుపతిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఎంటెక్ కోర్సు పూర్తి చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం రావడంతో సొంతూరు నుంచి నగరం వచ్చేసింది. కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తరుణంలో పంట పొలాల్లో నీరు పెట్టుకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులకు ఓ పరిష్కారం ఇవ్వాలని పరిశోధన చేసి అది విజయవంతమైన నేపథ్యంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత నీటి నిర్వహణకు సంబంధించిన కంప్లీట్ సొల్యూషన్ డిజైన్ కేవలం 6,000 రూపాయలు, ఐఓటీ సిమ్ 900 రూపాయలు, మొత్తం 6,900 రూపాయలకు అందిస్తోంది. ఎంటెక్ చేసేటప్పుడు ఐఓటీ ప్రాజెక్ట్ పైన నేను ఒకటి వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఐఓటీ పైన ఇంట్రెస్ట్ ఉండే. తర్వాత నేను హైదరాబాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కొలీగ్స్తో జనరల్ డిస్కషన్స్ జరిగినప్పుడు అందులో ఒక కొలీగ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట, ప్రశాంత్ రెడ్డి. సో ఆయనతో మాట్లాడినప్పుడు సో ఫార్మర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న పాయింట్స్ మేము రియలైజ్ అయ్యాము. సో అప్పుడు మేము ఈ ఐఓటీని ఎందుకో ఫార్మర్స్కి కనెక్ట్ చేసి ఫార్మర్స్కి హెల్ప్ చేయకూడదు అన్న పాయింట్తో కొలీగ్స్ నలుగురం. సో మేము నలుగురం కలిసి నాస్తాని స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ ఇనిషియల్గా ఒక 10 లక్షలతో చేసాము. తర్వాత ఇప్పుడు ఒక 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాము. 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 500 ఫార్మర్స్ ఉన్నారు మాకు, 500+ ఫార్మర్స్. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాము. సో మేము ప్రోడక్ట్ డెవలప్ చేసిన తర్వాత ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళడం అన్నది అంత ఈజీ థింగ్ కాదు. 30-40 ఫార్మర్స్ని ఇబ్రహీంపూర్ అనే విలేజ్లో వాళ్ళకి రియల్ టైం టెస్టింగ్ చేసిన తర్వాత మేము మార్కెట్లోకి తీసుకొచ్చాము. FPOs కనెక్ట్ చేయడంలో కానీ ఫార్మర్స్కి దగ్గరగా వెళ్ళడంలో కానీ జీకాట్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ రీసెంట్గా CSR ఫండ్స్తోని ఒక ప్రాజెక్ట్ కూడా చేశాము సిద్దిపేట డిస్ట్రిక్ట్లో. కొన్ని ప్రపోజల్స్, అలాంటి ప్రపోజల్స్ కూడా నబార్డ్కి పంపించున్నాము. నబార్డ్తో కూడా వర్క్ చేయబోతాం. ఈ డివైస్తో ఓన్లీ మోటార్ని మాత్రమే కాకుండా
మన పొలంలో లైట్ను కూడా అంటే ఫోన్ ద్వారానే పొలంలో లైట్లు ఉంటాయి. సో రాత్రులు ఫార్మర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మోటార్ లైట్ ఆన్ చేసుకునే బదులు మొబైల్ నుంచే లైట్ని ఆన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఉన్నవి జస్ట్ మోటార్ ఆన్ ఆఫ్కే. సో ఇది ప్రోడక్ట్ కాదు, ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో దీంట్లో ఎన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకోవాలన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మేము రీసెంట్గా దేనిపైన వర్క్ చేస్తున్నామంటే రైతులు సాధారణంగా ఇవి పందులు కోతులు వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, పంటలు నాశనం చేస్తాయని. సో వాళ్ళు ఏం చేస్తారంటే అవి పోవడానికి డిఫరెంట్ సౌండ్స్ ప్లే చేస్తారు. కాకపోతే ఆ సౌండ్ ఒకే సౌండ్ అలవాటు పడిపోతాయి. సో మేమేం చేస్తున్నామంటే ఆ సౌండ్స్ కూడా ఈ డివైస్కి స్పీకర్ కనెక్ట్ చేసుకుంటే ఆ సౌండ్స్ని కూడా ఫోన్ ద్వారానే రోజు ఒక సౌండ్ పెట్టుకోవచ్చు అనమాట. అలాంటిది ఇప్పుడు ఇంకా టెస్టింగ్లో ఉంది, అది కూడా యాడ్ చేయబోతున్నాం. మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్, చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ చూసియాను. దాంట్లో రకరకాల సమస్యలు, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, మోటార్ రన్ అవుతుందా లేదా అనేది తెలియదు. ఏ క్రాప్ అయినా సరే వాటర్ అనేది ముఖ్యం కాబట్టి మోటార్ రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తూనే పెరిగాను. అందుకోసమని మేము ఈ నాస్తా ప్రోడక్ట్ అనేది డెవలప్ చేశాం. ఇది ఏంటంటే మొత్తం మీకు పవర్ ఉందా లేదా, ఒకవేళ మీకు ఏమన్నా హెచ్చు తగ్గులు కరెంట్లో, దానివల్ల కూడా మోటార్స్ కాలిపోయేవి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము ఐడెంటిఫై చేసి దాని రిలేటెడ్ ఈ డివైస్ తయారు చేసాం. ఇది డ్రై రన్ వచ్చినా, నీళ్ళు లేకుండా మోటార్ పోసినా ఆఫ్ చేస్తుంది, పవర్లో హెచ్చు తగ్గులు వచ్చినా కానీ ఆఫ్ చేస్తుంది. ఒకవేళ మోటార్ కాలిపోయింది అనుకోండి, ప్రీవియస్గా ఒక మోటార్ కాలిపోయినప్పుడు వైండింగ్ అనేది వేపియాల్సి వస్తుంది. దానికి 5,000, 4,000, 6,000 కూడా అవుతాయి. ఆ కాస్ట్ అనేది ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. ప్లస్ ఎక్కడి నుంచి అయినా మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మోటార్ రన్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు యాప్ ద్వారా. ఒక ఫార్మర్కి ఒక డివైస్ ఉంటే ఇలా డిస్ప్లే అవుతుంది, 2 or 3 ఉంటే నెంబర్ ఆఫ్ డివైజెస్ అని డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి ఆన్ అయితే ఈ గ్రీన్ కలర్ ఇమేజ్ వస్తుంది, ఆఫ్ అయితే రెడ్ కలర్ ఇమేజ్ వస్తుంది. ఫ్యూజ్ ఆర్ ఫేస్ ఫెయిల్యూర్స్ ఏమైనా వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, SMS పంపిస్తాం. ప్లస్ రెడ్ కలర్ ఇమేజ్ వచ్చేసి ఆఫ్ అని పడి దాని రిలేటెడ్ ఎందుకు ఆఫ్ అయింది అనేది చూపిస్తాం. సమర్థ నీటి వినియోగం, వృధారి కట్టడం, సమయం ఆదా, విద్యుత్ సరఫరా హెచ్చుతగ్గుల పట్ల పంపు సెట్లు కాలిపోకుండా కాపాడుకోవడానికి ఈ టెక్నాలజీ అద్భుతంగా దోహదం చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. నేను ఈ మొబైల్ స్టార్టర్ నేస్తా వారిది 1 సంవత్సరం నుంచి వాడుతున్నాను. మోటార్ కానీ మా షార్టర్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నడవడం జరుగుతుంది. కరెంట్లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు దానంతా ఆఫ్ అవడం జరుగుతుంది. అందులో ఏమైనా టెక్నికల్గా ఇష్యూలు ఏమైనా వచ్చినా ఎమ్మటే మేము కస్టమర్ కేర్కు దాన్ని వాట్సాప్ ద్వారా చేయడం లేదా కాల్ చేయడం, ఎమ్మటే వాళ్ళ నుంచి మాకు కాల్ వస్తుంది. ఆ సమస్యను ఎమ్మటే పరిష్కారం చేయడం జరుగుతుంది. గతంలో అంటే ఆటోమేటిక్ స్టార్టర్లు ఉండేది, మామూలుగా ఆన్ చేసిపోతే అది కరెంటు మామూలుగా వచ్చినా ఎట్లా వచ్చినా షార్టర్ ఎత్తుకోవడం, మోటార్ కాలిపోవడం, పత్తులు కాలిపోవడం, ఇలా చాలా రకాల నష్టాలు జరిగేవి. ఇవి మొబైల్ స్టార్టర్ల వల్ల మోటార్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. న్యాస్టా అంకుర సేవలు గుర్తించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటైన గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ జీకాట్ సంస్థ తమ వంతుగా విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ వంటి అంశాల్లో చక్కటి తోడ్పాటు అందిస్తోంది. న్యాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ ఏదైతే ఉందో, రాత్రుల్లో గతంలో పొలాలకు వెళ్ళి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు, కరెంట్ కష్ట నష్టాలు తెలుసు, ఏ సమయానికి ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఒక రైతులకు ఇబ్బందులు కాకుండా, ఎందుకంటే లో వోల్టేజ్, ఫ్లక్చువేషన్స్, మోటారు 1 సంవత్సరం కాలిపోయినా ఆ ఇబ్బందులు సుమారు 10,000 రూపాయలు రైతులకు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద మా దగ్గర ఉన్నటువంటి ఆపరేషన్స్ డైరెక్టర్గా ఉన్న కామేశ్వరరాజు గారు బృందంలో ఆన్ అండ్ ఆఫ్ రైతులకు ఇంటి నుంచే మొబైల్ ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా కాకుండా ఇంకా ఫీచర్స్ అప్ టు క్రాప్ మేనేజ్మెంట్ వరకు, అంటే వోల్టేజ్ ఫంక్షన్స్ కావచ్చు, సెన్సార్స్ ద్వారా వాటర్ మేనేజ్మెంట్ నీటి నిర్వహణ వ్యవస్థ కావచ్చు, ఈరోజు ఇంకా కూడా ఇది అడవి పందుల కోసము ఉపయోగపడే విధంగా కూడా ఈ టెక్నాలజీ ఫీచర్స్ చాలా పెంచి మార్కెట్లో చూస్తే సుమారు 15-20 వేల వరకు ఈరోజు మార్కెట్లో అంత ఖర్చుతో ఉన్నది. దీన్ని మేము కేవలము న్యాస్టా గ్రామోదయ సొల్యూషన్స్ ద్వారా 5-6 వేల రూపాయల వరకే తీసుకొచ్చే ప్రయత్నం మేము చేసినాము. సో రైతులకు ఎంతో ఇది ఉపయోగపడుతుంది. నాబార్డు నుంచే కాకుండా నార్మ్లో కూడా ఈ సంస్థ, ఈ న్యాస్టా సంస్థ అక్కడ అంకుర సంస్థగా వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మా వంతుగా మరి జీకాట్ నుంచి వాళ్ళకు అండదండలు ఇంకా ముందుకు అందిస్తూ ఉంటాము. ఇప్పటికే 500 మందికి పైగా రైతులకు సేవలు అందిస్తున్న తమ సంస్థ వచ్చే 3 ఏళ్లలో అన్ని రాష్ట్రాలకు విస్తరించి సేవలు అందించాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని న్యాస్టా బృందం తెలిపింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.